దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి నా ప్రియ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో మనము దేవుని రాకడి గురించినటువంటి మరి వివరాలు, సూచనలు మనం తెలుసుకుంటున్నాము. అందులో పౌలు ఇంకా చెప్తూ ఏమంటున్నాడు అని అంటే, 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించువాడు మధ్య నుండి వరకే అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయటపడును అనే విషయాన్ని ఈ భక్తుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులరా, ధర్మ విరోధి ఎవరు? ఇతని అబద్ధ ప్రవక్త, ఇతని క్రీస్తు విరోధి. ఈ విరోధి బయట పడటానికి ఇంకా ప్రియులరా మధ్య నుండి వాడు ఏం చేస్తున్నాడు అంటే అడ్డుకుంటున్నాడు. ఎవరు అడ్డుకొనేది అనగా క్రీస్తు యొక్క ఆత్మ, యేసు క్రీస్తు ప్రభువే ధర్మ విరోధిని అడ్డుకుంటూ అతడు ఇంకా నీవు రావద్దు అని ఆప్ చేస్తా ఉన్నాడు. ఎందుకు అనంటే, నన్ను ఇంకా అనేక మంది విశ్వసించి నా రక్తంలో కడగబడినటువంటి వారు అనేకులు రావాలి. అలాంటి వారు యేసు రక్తంలో కడగబడి నా రాజ్యం కొరకు ఇంకా కొందరు నేను సంపాదించుకోవాలి, కనుక నీవు అప్పుడే రావద్దు, ఆగు అని యేసు క్రీస్తు ప్రభు వారు ఆ ధర్మ విరోధి అయిన అబద్ధ ప్రవక్తను ఆపుతూ ఉంటున్నారు. అయితే వాని క్రియలు ఇప్పటికే కొనసాగుతూనే ఉన్నాయి. మనము ఆత్మ సంబంధమైనటువంటి వారు, ఆత్మ సంబంధమైన కార్యములు తెలుసుకున్నటువంటి వారు వాని క్రియలను ఇప్పటికే పసిగడతారు ప్రియులరా. అయితే ఇప్పటికే వానికి కార్యములు ప్రారంభమైనవి. ఆయన అబద్ధ ప్రవక్త కార్యములు మరి క్రియ జరుగుతూ ఉంటున్నాయి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తుంటున్నాడు. అయితే యేసు క్రీస్తు ప్రభు అంటున్నారు, నీవు అప్పుడే రావద్దు, నీవు ఆగము అని ఆ ధర్మ విరోధిని ఆపుతున్నాడు. అయితే ఆపేటటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభు లేక యేసు ఆత్మ ఎప్పుడైతే తొలగిందో, ఆ ఆత్మ ఎప్పుడైతే మరి పైకెత్తబడిందో, అటు తొలగిందో, అప్పుడే క్రీస్తు విరోధి ప్రియులరా ప్రవేశిస్తాడు. అతడు ప్రత్యక్షంగా ప్రవేశిస్తాడు. ఇప్పుడు మర్మయుక్తంగా ఆయన క్రియలు చేస్తూ ఉన్నాడు అతడు. అయితే అప్పుడు బయలుపడతాడటండి. కనుక ప్రియులరా, ఈ విషయాన్ని మనం తెలుసుకుంటూ చాలా జాగరూకులుగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.